మనుషుల దగ్గర కష్టపడే మనస్తత్వం లేదు, ఓపికలు లేవు జనాలకి. ఏంటంటే వేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు, స్నానం చేస్తాడు, ఆగి లుంగి కట్టే సుట్ట నోట్లో పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తాడు చక్కగా. అందరూ బాగున్నారా? ఇక చూసారండి, ఇప్పుడు పాత మిషన్ చూపిస్తానికి వచ్చి మేము వరి కోసే మిషన్ అండి, అది చూపించడానికి వచ్చాము. అసలు భారతదేశంలో వ్యవసాయం ఎంత డెవలప్మెంట్ వచ్చింది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాము. మిషన్ కోత గంటకి ఎంత కోస్తుంది, ఎంత తీసుకుంటారు, అసలు వాతావరణం ఎలా ఉంది, పూర్వం రోజుల్లో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది అన్ని చూపిస్తామండి. మా వెనకాల చూసారా పంప్ సెట్ లో వాటర్ వస్తుంది, ఎంత బాగుందో చూసారు. ఏదైనా వ్యవసాయ అన్ని మనకి చూడ చక్కగా ఉంటాయండి. ఈ పంప్ సెట్ అనగా చూడండి, ఇక్కడ షెడ్ వేసారు. పంప్ షెడ్ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ షెడ్ దగ్గర వాటర్, పల్లెటూరు వాతావరణం బాగుంటదండి. అందులోనూ వ్యవసాయం చేసేటోళ్ళు చూసారా, ఈ దగ్గరలో ఇలా వచ్చాం అనమాట మా ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ ఒక పంప్ సెట్ పోతా ఉంటే దాని దగ్గర నుంచి మీకు ఇప్పుడు ఇంట్రో ఇస్తున్నాం మేము. ఇప్పుడు మన కోత మిషన్ దగ్గరికి వెళ్తా ఉండే, కోతలు కోసి కట్టేతలని టైం డిలే అయిపోయేది. మనకి పూర్వ రోజుల్లో అయితే మనుషులు ఎండనక వాన కోతలు అలా కోసేవారండి. పొద్దున్న వెళ్ళిపోయి క్యారేజ్ పట్టుకుని పోయి సలిదన్నాలు పట్టుకుని పోయి పొద్దున్న నుంచి సందాల దాకా కోతే కోత అలా ఉండేది. కోతలు కోసి దాని కట్టేతలు కట్టి కొంతమంది పనులు అవ్వట్లేదు త్వరగా కుప్పల కింద వేసి ఎప్పుడో తర్వాత ఖాళీ టైంలో చేద్దాము. అప్పుడు ఏమంటారు, హ్యూమన్ సోర్స్ కూడా తక్కువ ఉండేది. జనం ఎంత చేసినా పని తరిగేది కాదు. ఎక్కడ చూసినా ఇంకా అలా ఉండే పొలాలు. ఇప్పుడు వర్షాలు పడి పంట నాశనం అయిపోయి ఎలాంటి జరిగి, ఇప్పుడు టెక్నాలజీ అందిపుచ్చుకుని ఈ కోత మిషన్లు ఎప్పుడైతే వచ్చినాయో చాలా తేలికైపోయిందండి పని. అవును, అసలు మనిషి దిగి కోత కోసే వాళ్ళు అయితే లేదండి, మొత్తం మిషనే. కోత కోసేయడం అదే విధంగా ధాన్యాన్ని ట్రాక్టర్లు వేసాడం, సంచులు వేసాడం అన్ని కూడా టెక్నాలజీ ద్వారానే అయిపోతుందండి. మనిషి ఖాళీ అక్కడ నించొని చూస్తే సరిపోతుంది. ఆ రకంగా ఇప్పుడు మీకు ఒకసారి మిషన్ అది చూపిస్తాము, ఎంత డెవలప్మెంట్ మీరు కూడా చూసి ఒకసారి సంతోషించండి. కోత మిషన్ వల్ల ఇంత బెనిఫిట్ ఉందని చెప్తాను ఒకసారేనండి. ఇది వరకు కోత కోయడం అంటే ఆ కోతలు కోసి పడిపోయిన చేలు కోయడం చాలా యాతన అయిపోయింది, చాలా ఇబ్బంది పడేవారండి. కొంచెం బాగా ఎక్స్పెన్సివ్ అయ్యేదండి. ఒక 10 మంది అయ్యేదానికి ఇంకో 5 ఎక్స్ట్రా కొయ్యాల్సి వచ్చేది. అప్పుడు రైతు చాలా ఇబ్బంది పడేవారు. కాదు, ఆ కోతల కోసే టైంలో కూడా కాళ్ళు కోసిపోవడం కూడా చాలా ఇబ్బంది పడేవారు కదా. నెక్స్ట్ ఇదే కాకుండా ఇప్పుడు కోత కోసిన తర్వాత కట్టేది కట్టి మోపులు మోసుకెళ్లి పైన రోడ్డు మీద వేసి ఇప్పుడు దమ్ము చేసేటప్పుడు ఏమంటారో నూర్చేటప్పుడు ట్రాక్టర్లు త్వరగా వచ్చే కాదు. ఇప్పుడు ఫలానా ఒక రైతు దగ్గరికి వెళ్ళి వ్యవసాయం దగ్గరికి వెళ్ళి ఆ కుప్పను నూర్చేటప్పటికి ఈ లోపల పాపం ఇక్కడ ఈయన రెడీగా ఉంటాడు, ఈయనకి వచ్చేది కాదు. ఒక ట్రాక్టర్లు తక్కువ ఉంటాయి కదా, దానివల్ల చాలా ఇబ్బంది పడి మనుషులు ఖాళీగా కూర్చోవడం, చాలాసేపు ట్రాక్టర్కి ఏదో ఒక అసౌకర్యం వల్ల ఆ పని అయ్యేది కదా. వెంటనే ఒక్కోసారి వర్షం వచ్చేసి దాని మధ్యలోనే పాపం చాలా మట్టుకి ఇబ్బంది పడి దాన్ని తడిసిపోయిన సూచనలు ఇవన్నీ ఉన్నాయండి. ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే రైతుకి చాలా హ్యాపీ మూమెంట్ మాట, ఇది ఎంతో సంతోషకరంగా చేసుకునే పని. నెక్స్ట్ డబ్బు ఖర్చు పెడితే కాదు, ఈ రోడ్ల మీద వేసి బరకాలు వేసి చాలా సఫర్ అయ్యేవారు. బరకాలు కుట్టించి బరకాలు కట్టి ఆ కింద నూరిసి కోతలు కోసి కుప్పలు నూరిసి ధాన్యం ఎత్తి, ఇదంటే టైం డిలే వల్ల ఏమైందంటే ఏ పూట వర్షం పంపేస్తే చాలు, గాలి వస్తే చాలు భయపడిపోయేవాళ్ళు రైతులు. కాదండి, నూర్చడం వల్ల గడ్డి నుంచి వచ్చి నూగు తుక్కు దోగరి ఇవన్నీ ఉంటాయి కదా, దాని వల్ల మళ్ళీ ధాన్యం ఎగరపోతాని చెప్పి దాన్ని ఒక పని కింద ప్రాసెస్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు రాళ్ళలోను రోడ్డు మీద నూరుస్తారు కదా, ఆ నూచినప్పుడు రాళ్ళు కూడా వచ్చేసి మన బియ్యంలో కూడా రాళ్ళు వచ్చేసి మనం రాళ్ళు కూడా ఏరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నిజమే, రాళ్ళు ఏరుకునే పనులు అవి కూడా ఉండదు. ఎందుకంటే వల్ల మిషన్ డైరెక్ట్ గా వరి నుంచి కోస్తుంది, తీసుకెళ్లి ట్రాక్టర్ లో పోస్తుంది, అది డైరెక్ట్ గా వెళ్ళిపోయి బస్తాల్లోకి వెళ్ళిపోతుంది. మట్టి రేణువులు కలిసే అవకాశమే లేదు, ఏమీ లేదు. మనకు జస్ట్ అలా మనకు రా మెటీరియల్ కింద పైపొట్టు పోయి మంచి బియ్యం మనకు రెడీగా వచ్చేస్తున్నాయి, తెల్లటి బియ్యం, మళ్ళీ క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది అనమాట టెక్నాలజీ. మిషన్ అది ఒకసారి చూద్దామండి, మిషన్ ఎలా ఉంటుంది. మీకు చాలా మంది కొందరు తెలుసు, కొందరు తెలియదు. చూడండి ఒకసారి టెక్నాలజీ ఏ రకంగా అది కోస్తుంది, ఎలా ట్రాక్టర్లు వేస్తుంది, అదే విధంగా దాన్ని ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తామండి. మాతో వచ్చేయండి. మనుషుల దగ్గర కష్టపడే మనస్తత్వం లేదు, ఓపికలు లేవు జనాలకి. ఏంటంటే కూర్చుంటే మైండ్ తోటి డబ్బు సంపాదించాలనే కాన్సెప్ట్ వచ్చేసింది. అందుకే ఏంటంటే కష్టపడి వాళ్ళు లేకపోవడం వల్ల, ఈ టెక్నాలజీ డెవలప్ అయిపోవడం వల్ల కూడా ఎక్కువ నిరుద్యోగం. సరే, ఇప్పుడు ఆ టెక్నాలజీ లేకపోతే పూర్వం రోజుల్లాగా వరి మనుషులు చేళ్లలో దిగి కొయ్యాలంటే మొత్తం మానేద్దురండి. ఎప్పుడు మాత్రం టెక్నాలజీ ఉండబట్టి అక్కడక్కడ ఇంకా రైతులు ఉండి వ్యవసాయాలు చేస్తున్నారు. అది లేకుండా పూర్వం రోజుల్లాగే మనిషి దిగి కోతలు కొయ్యాలంటే మొత్తం ఎప్పుడు బానేసి మనం ఎప్పుడు ఇంపోర్ట్లు చేసుకోవాల్సిన రోజుల్లో ఉండాల్సిందే. టెక్నాలజీ వల్ల నడుస్తుంది, ఇంకా మనకి ధాన్యం వరి వ్యవసాయం అది పండిస్తున్నారు. రైతు కూడా ఇప్పుడు కొంచెం తేలిక ప్రాసెస్ అయ్యడం వల్ల చేయగలుగుతున్నారు. లేరు అదే అన్నాను.
పని చేసే వాళ్ళు లేరు, చేయలేకపోతున్నారు, ఓపిక లేవండి జనాల దగ్గర. రండి మిషన్ దగ్గరికి వెళ్తున్నా, రండి రండి వచ్చండి వచ్చండి. ప్రభు జగన్నాథ్ అదే రామా. ఓకే కాదు మరి కోత మిషన్ వీడియో తీయడానికి వచ్చినప్పుడు కళ్ళజోడు పెట్టుకొని మంచి టీ షర్ట్ వేసుకొని షూ వేసుకొని వస్తే ఏం బాగుంటుందండి. అందుకనే కొంచెం మ్యాచింగ్ గా ఉండాలని చెప్పేసి టవల్ వేసుకొచ్చామండి. మొక్క నాకు చెప్తే నేను కూడా వేసుకొద్దునండి బాబా. తుమ్మల్లా ఏముందా బోల్ ఇంట్లో తుడుచుకోతాం వల్ల. అక్కడ చేలో రైతు కూడా వేసుకోవచ్చు చూడండి టవల్. సింప్లిసిటీ వచ్చిందండి అంతనా ఫ్యాషన్, అంతా ఫ్యాషన్ అయిపోయిందండి ప్రపంచమా. ఎలా ఉందండి నా గెటప్ప, బాగుందా? కామెంట్ చేయండి ఎలా ఉందనా. మళ్ళీ చక్కగా షూట్ అయ్యేవారు, అసలు ఎందుకు ఉంది అంటారేమో అండి. ఎంతైనా పల్లెటూరు పల్లెటూరేనండి. అసలు ఈ రోడ్ లో పోతా ఉంటే చూసారా చుట్టుపక్కల ఎలా కనపడుతుందో, రోడ్డు అంతా నీడ, ఎంత చెట్లు నీడ. మనకి అదే టౌన్ లో ఉంటే కనుక ఎలా ఉంటదండి బాబు. మీ బండికి ఏదో యాక్సిడెంట్ అయినట్టుందో బాబు. ఎవరు కాదు బలి అన్నాడా? హై ఫ్రెండ్స్ అమ్మా బలి అన్నాడు, అర్థమైపోయింది అలక మన యూట్యూబర్స్ అయినా. చల్లగా కాదు, ఈ రోడ్డు చూసా అంత చల్లగా వాతావరణం, మనసు పులకరించిపోద్దండి ఇలాంటి రోడ్లలో తిరుగుతుంటాను. అందుకేనండి బాబా పట్టణం వదిలిపెట్టి పల్లెటూరు వచ్చాను నేను. అందుకేనా మరి ఏంటనుకున్నా, ఇదే మా పల్లెటూరు కాదు కాదులేండి. చెరుకు తోటలు చూపించు, చెరుకు తోటలో మామూలు మాట్లాడదాం. ఇగో చెరుకు తోటలు అంతరించిపోయినాయి అనుకున్నాం, ఇంకా కనపడుతున్నాయండి ఇక్కడ. మరి ఏ ఉద్దేశంలో ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినయో మరి లేకపోతే బెల్లం వండుదానికో తెలియదు, మొత్తమే చెరుకు తోట అయితే ఇక్కడ కనపడిందండి మాకు. మా పక్కన అన్ని రకాల పంటలు పండుతున్నాయండి. ప్రస్తుతానికి అయితే మనకి వరి చెరుకు తోట నడుస్తుందా పశ్చిమ గోదావరి జిల్లాలో. గెటప్ సీన్ లాగా పచ్చని పొలాల మధ్యలో అంగ చూడండి, ఆ మామిడి చెట్లు భలే ఉంటుందండి. పచ్చని వాతావరణం అంటే వాతావరణమే అండి. ఇప్పుడు మనం అలా కోత మిషన్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు చూడండి కోత మిషన్ లోనికి వెళ్తున్నారు, మా బాగా వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన వెనకాల నేను కూడా వెళ్ళాలి కదా, మరి తప్పదు కదా వీడియో కవర్ చేయడానికి. ఆగండి వచ్చేస్తున్నాండి నేను, ఒకళ్ళు వెళ్ళిపోతున్నారేంటండి బాబా. ఒకసారి వచ్చేస్తుంది, ఒకసారి వచ్చేస్తున్నా కోత మిషన్ చూసి. అయ్యా దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, మనలో ఈ ఉరవడి పెంచిన తెలిసికేదంటే. పెద్ద మనమే రైతుల్లాగా ఉన్నామా, రైతులు కూడా ఎంత అడవాడు చేయరా. వెళ్తున్నాం చూడండి కోత మిషన్ దగ్గరికి, ఆనందం వచ్చేస్తున్నాడు. ఆయన పెద్ద పెద్ద అడుగులు వేస్తున్నాడు, నేనేమన్నా అల్లాపోతున్నాను. ఆయన వెనకాల పెద్ద పాము కనపడాలి, వెనక పరిగెడతారు. జాగ్రత్త, ఇక్కడ ఉంటాయని పాములు. అలా ఎక్కడికి మళ్ళీ అంటే డైరెక్ట్ దారి ఇటుంది అట్టేనా మరి, అంతే కదా. నడిచాను చెప్పులు పర్లేదు, గట్టిగానే ఉన్నాయి కదా గట్లు. బాగుందా? గట్టిగానే ఉన్నాయి కదంటే నువ్వు చూసావా అంటారు మీరు అలాంటి వాళ్ళు. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఈ మిషన్ చూసారా వరి పైరుని ఎంత బాగా కోసేస్తుందో. పైరు సంబంధించిన ఈ తుక్కంతా సైడ్ నుంచి ఇలా వచ్చేస్తుంది. రైస్ వడ్లన్నీ కూడా పైన స్టోర్ చేసుకుంటుంది అనమాట. పైన స్టోర్ అయిపోయిందంతా కూడా ఒక ట్రాక్టర్ లోకి అన్లోడ్ చేసేస్తారు. తర్వాత ఆ ట్రాక్టర్ లో అన్లోడ్ చేసేసిన లోడ్ అంతా కూడా ఓ దగ్గర తీసుకెళ్లి కళ్ళంలో ఎండబెడతారండి. దాన్ని 2-3 రోజులు ఎండిన తర్వాత కొంచెం పచ్చి పచ్చి ఎక్కడన్నా ఉంటాయి కదా వడ్లు, అవన్నీ కూడా 2-3 రోజులు ఎండిన తర్వాత బస్తాల్లోకి ఎత్తుతారనమాట. కాకపోతే అసలు ఈ ప్రాసెస్ చూసారా, ఈ మిషన్ సెకండ్స్ లో కోసి వడ్ల కింద తీసేస్తుందండి. డైరెక్ట్ గా వరి పొలం నుంచి వడ్లే బయటకు వచ్చేస్తున్నాయి అనమాట మనకి అవుట్పుట్. అలా కాకుండా ఇది వరకు రోజుల్లో ఇదంతా ప్రాసెస్ ఎంత ఉండేది మీకు ఐడియా ఉందా? కోతలు కోసేవారు. ఇలా కోత కోసిన పనులన్నీ ఇక్కడ ఉంటాయి కదా, వాటిని మోపులు కట్టి ఆ మోపుల్ని రోడ్డు మీద దాకా మోసుకుంటూ పోయి అక్కడ ట్రాక్టర్ తో కుప్పను ఉర్చడం అంటారు కదా, కుప్పను ఉర్చి దాన్ని మళ్ళీ గాలిపోతలు ఏదో పోసేవారు కదా, అందులో ఉన్న ఇంకా చిన్న చిన్న చెత్త లాంటిది ఏమైనా బయటకు వచ్చి అతను గాలిపోతలు పోసి అంత ప్రాసెస్ చేసేవారు. అప్పుడు ఫైనల్ గా వడ్లు బయటకు వస్తే దాన్ని బస్తాల కింద పట్టేవారు అనమాట. ఈ పని అంతా కూడా మధ్యలో స్కిప్ అయిపోయింది ఇప్పుడు శుభ్రంగా ఈ మిషన్ వల్ల. అంతా డైరెక్ట్ గా మనకి వడ్లే. ఇంకా అసలు టెక్నాలజీని మెచ్చుకోవచ్చండి. ఎక్కడి నుంచి వచ్చినాయండి మిషన్లో?
మన దగ్గర కాదు కదా. కాదు ఏ ఊరు అది? ఏ ఊరు మిషన్లో? పంజాబ్. పంజాబ్ నుంచి వచ్చినాయి ఇప్పుడు. ఓకే, లారీలో తీసుకొచ్చారు. ఎంత తీసుకుంటున్నారండి ఎకరానికి? ఎకరానికి 2800. 2800. ఎంత టైం పడుతుంది ఎకరం కొయ్యడానికి ఒక మిషన్? గంటన్నర. ఒక ఎకరం కొయ్యడానికి గంటన్నర టైం పడుతుంది. గంటల లెక్క. మీకు గంటల లెక్క. ఒకవేళ గంటన్నర కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ పట్టచ్చు, ఇంకా తక్కువ పట్టచ్చు. ఒక గంటకి 2800 చొప్పున మీరు పేమెంట్ చేస్తారు. అంతమ్మా. ఓకే, ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలు కోయించుకోవడం అంతేమ్మా. ఈజీ అయిపోయింది. లేదు, ఇప్పుడే కదా మనుషులు లేరు కదా చేసేవాళ్ళు లేరు. దాని గురించి మిషన్ తో బాధపడుతున్నాం. లేకపోతే ఇది వరకు మనుషులు ఉంటే ఇది వేరు అది వేరు. బాగుంటుంది చేసేవాళ్ళు లేరు కాదు. ఉడుపులు ఉడిచితో మిషన్ లేదా ఇప్పుడు ఉడుపులు ఉండడానికి? ఉన్నా, నేను బెంగాల్ వాళ్ళు ఉడుతున్నారు. మిషన్ కూడా ఉందా? మిషన్ మనకి లేవు కానీ బెంగాల్ వాళ్ళు వచ్చి ఉడుతున్నారు. ఉడుతున్నారమ్మా. అది ఓకే, కోతల వరకు అయితే మొత్తం ఇది ఎత్తేసి ఇప్పుడు మిషన్ ట్రాక్టర్లు వెళ్ళిపోతుంది కదా. ట్రాక్టర్లు వెళ్ళి కళ్ళ మీద పోతున్నామ్మా. అక్కడ మూటలు కట్టేస్తారు. అదే కళ్ళ మీద ఎండ పెట్టాలి. ఎండబెట్టిన తర్వాత కట్టాలి. వదిన మీద ఎవరు తీసుకోరు. ఓకే ఓకే. అంతమ్మా. ఆంజనేయులు అండి. వ్యవసాయం మీరు ఫస్ట్ నుంచి వ్యవసాయమే కదా? చిన్నప్పటి నుంచి. ఈ మిషన్లు ఎప్పటి నుంచి వచ్చినాయి? 7-8 సంవత్సరాల నుంచి కోతున్నారు మనకి ఇక్కడ. కోతలు ఎప్పుడు మానేశారు అయితే? మానలేదు. ఇప్పుడు మన దాకా కోసాడు, ఈయన కోసాడు. మనుషులు కోసేవాళ్ళు వచ్చి స్వర్ణ ఇప్పుడు అసలు ఎంత అవుతుందా? 20,000 అవుతుంది. అది నేను కోతకు వచ్చాక 20,000. ఇప్పుడు 3,000 అయిపోతుంది. 3,000, 4,000, 5,000. టెక్నాలజీ వల్ల మనకి తగ్గింది మాట. 20,000 అంటే అన్నిటి కలిపి అదే ఎగరబోతులు కట్టేత మళ్ళా కుప్పు నూర్పు అన్నిటి కలిపి ఒక ఎకరానికి ఒక 20,000 ఖర్చు వచ్చింది అప్పుల్లో. కలిసి వస్తాం కాదు వచ్చి అంత పండించుకునేది రైతుకి. అవును, అంత ఖర్చు వచ్చేది. ఖర్చు ఆ ఖర్చు ఇప్పుడు 3,000 అయిపోతుంది. కళ్ళానికి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతున్నాయి. అవతం 3,000 అనుకుంటాం కానీ ఇప్పుడు ఇదైనా 5,000 దాకా అవుద్ది. 5,000 దాకా అవుతుంది. కానీ బాగుంది టెక్నాలజీ. మనుషుల్ని పోగేయాలంటే ఎక్కడి నుంచి పోగేయగలం? ఎత్తనాన్ని బట్టి మనుషులు అవుద్ది. పియ్యాలా స్వర్ణ కోయాలంటే ఎకరానికి 3 గంటలు. 3 గంటలు అంటే నీకు ఎంత అవుద్ది? 3 8 24, 3 2 600 ఎంత? ఓకే, 3 3 9,000 దగ్గర 8,000 దాకా అవుతుందండి. ఇదైనా పడిపోద్ది చేను స్వర్ణ అయితే. అది సరే 9,000 దాకా అవుద్ది స్వర్ణ అయితే. పియ్యాలైతే ఒక 4,000, 5,000 కూడా అయిపోతుంది. ఓకే, అదే అంటే పంటను బట్టి కూడా రేట్ మారుతుంది అనమాట. లేట్ అవుతుంది అది మీరు అనేది. ఇప్పుడు కూలీళ్ళు ఎండబోయాలి. అదైతే ఎండబోయి ఎక్కలేదు. పన మీద వీలేస్తాం చేను మీద. ఓకే ఓకే, అలా అంటారా? అదే ఎంతైనా కొంచెంలో కొంచెం ఈ మిషన్ వల్ల అయితే మీకు ఇబ్బంది అయితే తగ్గిందిలేండి. జనాలని ఇప్పుడు ఒక 20 మందిని పోగేసి కోయించాలంటే కష్టమే కదా. ఇప్పుడు బాగుంది కొంచెం పని. సర్లేండి. ఫ్రెండ్స్, ఈ కొంగలు చూసారా? నేను నా చిన్నప్పటి నుంచి కొంగలు వ్యవసాయం చేస్తున్నాయండి. ఎప్పుడు చూసినా పొలాల్లోనే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనుషులు మేము మా చిన్నప్పుడు పొలాల్లో ఉండేవాళ్ళం. తర్వాత కంప్యూటర్ దగ్గర పనిచేసాం. అలా ఇప్పుడు యూట్యూబ్ వీడియోలో ఏదో చేస్తున్నాం. అలా ఈ కొంగలు మాత్రం ఒకటే వృత్తిని ఎంచుకున్నాయండి. నా చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం, గేదెలు కాయటం. మంచిగా గేదె ఎక్కడైనా మేత మేస్తుంది అనుకోండి, దాని మీద నిల్చొని ఆ చెవుల్లో గుళ్ళని తినుకుంటా అదే పని అండి. ఇప్పటికీ అదే పని చేస్తున్నాయి. అదే విధంగా ఈ వ్యవసాయంలోకి వచ్చి ఇక్కడ పురుగులు తింటాం. ఇవి మనుషులు మాత్రం ఎన్నో మార్పులు చెందారు, కానీ ఇవి మాత్రం చక్కగా ఒకటే జీవన విధానం అండి. ఎంతో చక్కగా 2-3 రోజులు కళ్ళంలో ఎండిపోయిన ధాన్యాన్ని ఇలా బస్తాల కింద కట్టేసి మార్కెట్ కి తీసుకుపోతారు అనమాట. ట్రాక్టర్ మీద రైస్ మిల్కి వెళ్ళిపోతాయి. ఫైనల్ గా అవుట్పుట్ అనమాట. ఇది రైస్ మనం తింటాం కదండి, అదే రైస్. ఆ మిషన్ అయితే అసలు ఎలా కోసేస్తున్నాయి, ట్రిమ్మింగ్ మిషన్ కటింగ్ చేసినట్టు వేసేస్తున్నాయి మొత్తం ఎక్కడికెక్కడ. శుభ్రంగా అప్పుడే ధాన్యం కూడా అప్పుడే వెళ్ళిపోతుంది బస్తాలకి. అంటే ఇప్పుడు కోసింది కాదంటే అది ఎండబెట్టాలి. ఒక 2-3 రోజులు ఎండబెట్టిన తర్వాత కళ్ళంలో అప్పుడు బస్తాలకి ఎత్తుతారండి. ట్రాక్టర్ మీద వేసిన ధాన్యం అంతా కూడా ఒక దగ్గర ఎండబెడతారు. దాన్ని బస్తాల్లోకి ఎత్తుతారు అనమాట. అప్పుడు ధాన్యం లోడింగ్ ఉంటది. ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్. చాలా సింప్లిఫై అయిపోయిందండి. ఇది వరకులా కాదు కదా.
అండి అవును, సింప్లిఫై అయింది మిషన్ వల్ల ఇంత త్వరగా. ఇప్పుడు మేము వీడియో తీస్తున్నంత సేపు ఎకరం పొలం కోసేసిందండి మిషన్. చూడండి 2 మిషన్లు వేసారు, దండలు ఆడించేస్తున్నాయి అక్కడ. త్వరితగతిన పనులు అవ్వడం అంటే ఇదేనండి. సాయంత్రం అయ్యేసరికి ఆ రైతు ఏం చేస్తాడో చక్కగా కాలంలోకి వెళ్ళిపోతాయి అన్ని అక్కడ బారకం వేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు, స్నానం చేస్తాడు, ఆగి లుంగి కడితే సుట్ట నోట్లో పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తాడు చక్కగా. ధైర్యం మాట, అదో ధైర్యం టెక్నాలజీ వల్ల. అవును, ఒక దురద లేదు ఏం లేదు, శుభ్రంగా చూడంగో ఆ కోత మిషన్ కోసి వాళ్ళకి టీలు ఏ కథ టిఫిన్ సరిపోద్దండి. అంతే, వాళ్ళు గిరగిర తిప్పేసి కోసేసి ఒడ్డుకి సెట్ చేస్తున్నారండి మరి రైతున.